నియోజకవర్గంలోని డాబాలలో, హోటల్, పాన్ షాప్ దుకాణాలలో మద్యం మరియు గంజాయి విక్రయించరాదని నారాయణఖేడ్ డీఎస్పీ వెంకటరెడ్డి అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం నారాయణఖేడ్ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డాబాలు, హోటల్, పాన్ షాప్ దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాబాలలో, హోటల్లో, పాన్ షాప్ దుకాణాలలో మద్యం, గంజాయి విక్రయించకూడదని హెచ్చరించడం జరిగిందన్నారు. ఎక్కడైనా అక్రమంగా గంజాయి, మద్యం విక్రయించినచో పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈరోజు సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాలనుసారం ఈరోజు నారాయణఖేడ్ సబ్ డివిజన్ నందు ఉన్నటువంటి దాబాలు, హోటల్ యజమానులను పిలిపించి ఒక మీటింగ్ అరేంజ్ చేశాము. ఈ మీటింగ్ ద్వారా వాళ్ళందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చామంటే, ఆ రోడ్ సైడ్ ఉన్న దాబాలలో లిక్కర్ సర్వ్ చేయటం కానీ, అమ్మటం కానీ అలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగొద్దని చెప్పాము. అదేవిధంగా ఆ నియర్ బైలో ఉన్నటువంటి పాన్ డబ్బాలో కానీ, ఆ దాబాలో కానీ ఈ గంజాయి లాంటి వాటిని అమ్మకుండా అలాంటివి కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాళ్ళకు కూడా చెప్పాము. అలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగినప్పుడు భవిష్యత్తులో మా యొక్క పోలీస్ రైడ్లో దొరికినప్పుడు వారిపైన గట్టి చర్యలు తీసుకోబడతాయని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో మీ మీడియా ద్వారా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి డ్రగ్స్ సంబంధించినటువంటి మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాలు ఏ జరిగినా కానీ ఆ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ పోలీస్ వారికి మరియు సమాజానికి సహాయపడగలని కోరుకుంటున్నాను. అసాంఘిక కార్యక్రమాలు జరిగినప్పుడు పోలీస్ వారికి సమాచారం ఇచ్చినట్టయితే వారి యొక్క వివరాలు మేము గోప్యంగా ఉంచుతాము, ఎవరికి తెలియకుండా ఉంచుతాము. అదేవిధంగా వారి యొక్క సరి అయిన ప్రోత్సాహాన్ని కూడా మేము కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తాము. సో ఈ మధ్యలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ గుట్కా మీద కూడా నిషేధం విధించడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఈ నిషేధిత గుట్కాలను ఎక్కడైనా అమ్మినట్లయితే వాటి సంబంధించిన సమాచారం కూడా మా యొక్క పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేసినట్టయితే వారి యొక్క వివరాలు కూడా మేము గోప్యంగా ఉంచి అలాంటి కార్యక్రమాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటాము.